స్తోత్రములు. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించే శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు, వారు త్రొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయం భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యం విడవకుందును. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటలు నన్ను దాచును. ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా, నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయం నీతో అనెను. నీ ముఖమును నాకు దాచుకుము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడువకుము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమును నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులను క్రూరత్వం వెళ్ళగొక్కు వారు నా మీదికి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యం తెచ్చుకొని నీ హృదయం నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. హల్లెలూయా. స్తుతి స్తోత్రం. దేవునికి మహిమ. చూడండి, కీర్తన గ్రంథం 27వ అధ్యాయంలో 10వ వచనం మనం చూసినట్లయితే, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును అని భక్తులు మాట్లాడుతున్నాడు, కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు. తల్లిదండ్రులు విడిచిపెట్టినా, అన్నదమ్ములు విడిచిపెట్టినా దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు అని వాక్యంలో సెలవిస్తుంది. నా తల్లి మరిచినా, తండ్రి విడిచినా నేను నిన్ను విలువను అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆదరించే దేవుడు, ప్రేమించే దేవుడు, చూచుచున్న దేవుడు. నిత్యము ఆయన్ని మనం ఏం చేయాలి? మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. ఆకాశమందు ఆసీనుడగు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మన తల్లి విడిచినా, తండ్రి విడిచినా ఆయన విడువని దేవుడు. అన్నదమ్ములు విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. బంధువులు విడిచిపెట్టినా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన